భావాని. పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మజ్యతే మహేశైశ్చ జటాకలాపనిగలైః మందాకినీ సహ్యతే శీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తాదృశి కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే అన్నారు. అమ్మా ఎంత గొప్ప నవ్వు నవ్వావమ్మా, చిన్న చిరునవ్వు నవ్వావు. అమ్మ నీ చిన్న చిరునవ్వు ఎంత పవిత్రంగా ఉందో తెలుసా? అమ్మ నవ్వితేనే ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత ప్రేమగా ఉంటుంది అమ్మ నవ్వు. అసలు ఆ అమ్మ నవ్వు, అమ్మ ఉండడం, అమ్మ ప్రేమ, అమ్మ చేతి అన్నం తినడం జీవితంలో గొప్ప అదృష్టం. అది ఒకసారి కోల్పోయినవాడు మళ్ళీ పొందాలి అంటే అమ్మ లాంటి వాళ్ళు ఉంటారేమో, కానీ అమ్మగా నిలబడగలిగిన వాళ్ళు మాత్రం అమ్మ ఒక్కతే. ఆ అమ్మ ప్రేమ దొరకాలి అంటే మళ్ళీ జన్మెత్తాలంతే. అమ్మ అమ్మే లోకంలో. అమ్మ స్థానం లాంటి స్థానం ఇక ఉండదు. అందుకే అమ్మ చిరునవ్వు అంత పవిత్రంగా ఉంటుంది, అంత ప్రేమగా ఉంటుంది, అంత శుద్ధంగా ఉంటుంది. మూకశంకరులు అమ్మవారి చిరునవ్వు వంక చూశారు. చూసి అమ్మ నీ చిరునవ్వు గొప్పది, చిరునవ్వు గొప్పది, చిరునవ్వు చాలా పవిత్రమైనది, శుద్ధమైనది, మనోహరమైనది. ఇన్ని చెప్పనమ్మా, ఏదైనా ఓ పోలిక చెప్తానమ్మా. చెప్పు, ఎవరొద్దన్నారు? ఆయన అన్నారు, పీయూషం కలుపీయతే. అమృతంలా ఉంటుందమ్మా నీ నవ్వు. ఒక్కసారి నీ చిరునవ్వు వంక చూసిన వాడిగా పుట్టవలసిన అవసరం లేదు, అమృతం తాగడంతో సమానం అని. అమ్మ క్షమించు, తప్పు, ఆ ఉపమానం వేయకూడదు, పొరపాటు చేశాను. ఏం శంకరా ఏమైంది అన్నాడు. అమ్మ అమృతం రాక్షసులు తాగేశారు కదమ్మా, రాహువు కేతువు తాగలా? రాహుకేతువులు తాగేశారు, దేవతలు తాగేశారు. ఇంతమంది తాగేసి ఎంగిలైపోయింది అమృతం. నీ నవ్వు అంతమంది తాగగలిగిందా? నువ్వు అనుగ్రహిస్తే తప్ప కనపడుతుందా మందస్మితం? నీ మందస్మితం ఎక్కడా, అమృతం ఎక్కడ? రాహుకేతువులు తాగింది, నీ దేవతలు తాగింది, ఇంతమంది తాగేసిన అమృతానికి నీ చిరునవ్వుకి పోలిక వేసేశాను. ఎంత పొరపాటు అయిపోయిందమ్మా, కుదరదు, తీసేశానమ్మా. అమృతానికి నీ చిరునవ్వుకి పోలిక కుదరదు. పోని ఇంకోటి చెప్తావా? చెప్పు. చెప్తానమ్మా. పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే. అమ్మ నీ చిరునవ్వు పాల సముద్రంలా ఉంటుందమ్మా. పాల సముద్రం తెల్లగా, పాలకి ఉన్న గొప్పతనం సమీకృత ఆహారం, స్వచ్ఛత, ఆ తెల్లతనం. ఆ పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తే ఇహము పరము రెండు వస్తాయి. అంత గొప్పది, పంచామృతములలో ఒకటి. కాబట్టి అమ్మ నీ నవ్వు పాల సముద్రంలో ఉందమ్మా, పాలలా కాదు, పాల సముద్రంలో ఉంది. చాలా సంతోషం. అయిపోయిన అలా అంటావా? నా నవ్వు, నా చిరునవ్వు పాల సముద్రంలా ఉంది అని పోలిక వేసి ఆగినట్టేనా? అమ్మ 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 క్షమించు క్షమించు క్షమించు, పొరపాటు అయిపోయింది, సరిపోదమ్మా. మళ్ళీ ఏమైంది అంటే, అమ్మ పాల సముద్రంలో మందర పర్వతాన్ని దింపేశారు కదమ్మా, అది ఎక్కడ మునిగిపోతుందో అని మళ్ళీ తాబేలు రూపంలో శ్రీ మహావిష్ణువు పడుకున్నారు. ఆయన యొక్క డొప్ప మీద, వీపు మీద మందర పర్వతం పెట్టారు, దానికి వాసుకుని చుట్టారు. దేవతలు రాక్షసులు అటు ఇటు పట్టుకుని తిప్పారు. తిప్పినప్పుడు పాల సముద్రం అంతా కదిలిపోయింది, చిలికేశారు. అప్పాల వెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగన్ చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొనియన్నని పోతరగారు అష్టమస్కందంలో. ఆ పాల సముద్రం అంతా చిలికేశారు, శోభరంగా కదిలిపోయింది. అందులో ఉన్నవన్నీ ఎత్తుకుపోయారు, అందులోంచి విషం కూడా పుట్టేసింది. ఇంతమంది అంత అల్లరి చేసేసిన పాల సముద్రానికి నీ చిరునవ్వుకి పోలిక? పొరపాటు అయిపోయిందమ్మా, కుదరదు. అయితే పాల సముద్రం కూడా కుదరదంటావు, అమృతం కుదరదంటావు, ఇంకేమైనా ఉందా? పోనీ గుర్తొచ్చిందమ్మా. పీయూషం కలుపీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మధ్యతే మహేశైశ్చ జటాకలాపనిగళైః మందాకినీ సహ్యతే. అమ్మ నీ చిరునవ్వుని ఆకాశగంగతో పోలుస్తా. గంగ పరమ పవిత్రం కదూ. గంగలో స్నానం చేసిన వాడు తరించిపోతాడు కదా, పాపాలన్నీ పోతాయి కదూ. ఆ గంగ చాలా చాలా గొప్పది కదూ. గంగా అని పేరు చెప్తే చాలు కదమ్మా, పొద్దున్నే గంగా 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 అంటే చాలు కదమ్మా. గోదావరి 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 ఎనుచు పలుకు గుణవంతులకున్ గోదావరి తల్లి అని శ్రీనాథుడు కాశీఖండంలో వర్ణించినట్టుగా గంగా నది గంగా నది గంగా నది ఎనుచు పలుకు గుణవంతులకున్. గంగా నది అందరికీ ఏది కావాలో అది ఇచ్చేస్తుంది ఆవిడ పేరు తలుచుకుంటే చాలు, అంత గొప్ప గంగా నది. కాబట్టి అమ్మ నిన్ను గంగా నదితో పోలుస్తున్నా నీ చిరునవ్వుని. స్థిరపడ్డావా? మాట మార్చవా? కుదరదనవా? గంగతో పోల్చినట్టేనా? అమ్మ 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 క్షమించి, కుదరదు. నీ చిరునవ్వుకి గంగకి పోలిక లేదు. ఏమైంది మళ్ళీ?
అంటే అమ్మ, ఒకనాడు భగీరథుడు తపస్సు చేస్తే పరమశివుడు హిమాలయ పర్వతాల మీద నిలబడ్డాడు. ఆ గంగని నేను తట్టుకుంటానయా, నేను పట్టుకుని శిరస్సు మీద భూమి మీద విడిచిపెడతానన్నాడు. కానీ అమ్మ, గంగ అహంకరించింది. సాకథంచిన్మహింగంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత అని రామాయణం. ఏమిటో విర్రెడలా నించున్నాడు, మొసళ్లతో, ఎండ్రకాయలతో, పాములతో నేను పైనుంచి ప్రవాహం పడిపోతే ఈడ్చేస్తాను పాతాళానికి, పెద్ద శివుణ్ణి పట్టుకుంటానంటున్నాడని అహంకారంతో పడింది. అప్పుడు ఆయనకి తెలియదు, శంకరుడికి పెద్ద జటాజూటం పెంచాడు. గుహలలోకి వెళ్ళిపోయినట్టుగా జటాజూటంలో తిరుగుతూ చుక్క నీరు కింద పడకుండా కొన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోయింది. ఎంత అవమానం అమ్మా, ఎంత అహంకారం అమ్మా గంగకి. కాబట్టి అంత అహంకారంతో ఉన్నటువంటి గంగానదికి నీ చిరునవ్వుకి పోలిక. మహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ సహ్యతే. కాబట్టి అమ్మ, నేను అది కూడా పోలిక వేయను. శీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తదృశి. అయితే పాలసముద్రం పనికిరాలేదు, అమృతం పనికిరాలేదు, గంగ పనికిరాలేదు, మరి నా చిరునవ్వుని దేంతో పోలుస్తావు మూకశంకర? అమ్మ, ఒక్క విషయం జ్ఞాపకానికి వచ్చింది, దీంతో పోలుస్తా. దేంతో? చంద్రబింబంలా ఉంటుందమ్మా నీ చిరునవ్వు. ఓ, అంత గొప్పదా? చంద్రబింబం చల్లగా ఉంటుంది. ఆబాలగోపాలం చంద్రబింబాన్ని చూసి పారవస్యం పొందుతారు. చక్కగా ప్రసన్నంగా ఉంటుంది, చల్లటి కాంతి, అందులోంచి అమృతం పడుతూ ఉంటుంది. సుధాలేపస్యూతి పరిణమతి రాకా హిమకర అని శంకర భగవత్పాదులు. కాబట్టి హిమకరుడు, సుధాకరుడు, అందుకని చంద్రబింబంతో నీ చిరునవ్వుని పోలుస్తా. స్థిరపడినట్టేనా? మళ్ళీ మార్చమా? నా చిరునవ్వు చంద్రబింబం ఒకటేనా, సమానమేనా? అమ్మ 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 క్షమించు, కుదరదు. మళ్ళీ ఏమైంది? శీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనీ తదృశి. అమ్మ, పర్వకాలంలో రాహువు కేతువు వచ్చి చంద్రుణ్ణి పట్టుకుంటుంటారు, గ్రహణం వస్తుంటుంది. రాహుకేతువులు పట్టుకునేటటువంటి చంద్రబింబాన్ని నీ చిరునవ్వుతో పోల్చనా? నీ చిరునవ్వుని పట్టుకోగలరా వాళ్ళు? ఎంత పొరపాటమ్మా, చంద్రబింబంతో పోలిస్తే. ఏదో సమాన ధర్మం ఉంది కదా అని పోల్చినా కుదరదు, పోల్చను. ఓ, అయితే అది పోల్చవు, మరి దేంతో పోలుస్తావు? కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘతే. అమ్మ, నాకేమీ తెలియట్లేదు, నాకు తెలిసినంత వరకు నీ చిరునవ్వుకి నీ చిరునవ్వే సాటి తప్ప నీ చిరునవ్వుని పోల్చడానికి నా దగ్గర ఉపమానం లేదు, చేతులు ఎత్తేశాను. అంటే అమ్మవారి చిరునవ్వు ఎంత పవిత్రంగా ఉంటుంది అని చెప్పడానికి మూకశంకరులు చేసినటువంటి ఒక అద్భుత ప్రయోగం. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనీషు పూర్ణకరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథంకారం మయా కథ్యతే. అమ్మవారి చిరునవ్వు మీదే మూకశంకరులు చెప్పిన ఇంకో శ్లోకం. హేరంబేచ గుహేచ హర్షభరితం. అమ్మవారట చిన్న చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. దేనికి అంటే, చాలా గొప్ప తృప్తిగా ఉన్నాడు అనుకోండి ఒక ఆయన, అభిషేకం జరగాలనుకున్నాడు, అభిషేకం చాలా బాగా జరిగిపోయింది అనుకోండి, చిన్న చిరునవ్వు ఉంటుంది ముఖం మీద. ఎందుకని? అమ్మయ్యా, అనుకున్న పని పూర్తయింది అని. అమ్మవారి ముఖంలో కూడా చిన్న చిరునవ్వు ఉంది. అమ్మ, నీ ముఖంలో చిరునవ్వు ఎందుకుందో తెలుసా? నువ్వు అమ్మవే కదూ లోకంలో. ముందు నీకు ఆ అమ్మతనంలో గొప్ప తృప్తి ఉంది. ఏమిటి ఆ తృప్తి? హేరంబేచ గుహేచ హర్షభరితం. పిల్లవాడు మంచివాడైనా చెడ్డవాడైనా తల్లికి వాడి మీద ప్రేమ తప్పే ఉంటుంది, ప్రేమే ఉంటుంది, సరికదా. వాడు ఎక్కడ గాడి తప్పిపోతాడో అని బెంగ కూడా ఉంటుంది. అది పిచ్చి తల్లి అమ్మకుండే ప్రేమ. కాబట్టి హేరంబేచ, అమ్మ, నీ పెద్ద కొడుకు వినాయకుడు అంటే నీకు మహాప్రేమ, అందుకు చిరునవ్వు నవ్వుతుంటావు. ఎందుకంత ప్రేమ అంటే, ప్రయోజకుడు అయిన విఘ్నములకు అధిపతి, అంతేకాదు విఘ్నములను చేయగలిగిన వాడు, చెడ్డ పనులు జరగకుండా చూస్తుంటాడు విఘ్నం కల్పించి. అంతేనా? సిద్ధి బుద్ధి అయిన భార్యలు. ఒక కార్యం జరగాలి అంటే అది ఎలా చేస్తే జరుగుతుందో దానికి కావలసిన బుద్ధినిచ్చి, బుద్ధి ద్వారా కార్యము సిద్ధించేటట్టుగా చూడగలిగినటువంటి వాడు. ఆ రెండు శక్తులు ఆయన భార్యలంటే వాటి ద్వారా మనల్ని అనుగ్రహిస్తాడని సిద్ధి బుద్ధి భార్యలంటే.
కాబట్టి అటువంటి వాడు, అటువంటి కొడుకు పుట్టిన తర్వాత మరి నీకు సంతోషంగా ఉండదు. మీ పెద్ద అబ్బాయి అబ్బా 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 ఎంత గొప్పవాడండి, ఆయనకి నమస్కారం పెట్టకుండా ఎక్కడ ఎవరు ఏమీ మొదలెట్టరండి అంటుంటే నీకు ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. పైగా సుముఖశ్చైకదంతశ్చకపిలోగ జగన్నక, ఆయన ముఖం అంత మంచి ముఖం లోకంలో ఇంకోటి లేదు. ఎందుకని అంటే ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది, అందుకే గజారోహణం చేస్తూ ఉంటారు. అలసాని పెద్దనగారు చెప్పుకున్నాడు, ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూతనొసగి ఎక్కించుకొనియే మనుచరిత్రం బందుకొను వేళ పొరమేగ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవిగండ పెండేరమునకి వెతగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాజ్జనేకగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాచ్య అని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవోత్సవంబునగుచూ అని చెప్పాడు. ఎదురైన చోతన మదకరీంద్రము డిగ్గి కేలూత నొసగి ఎక్కించుకొని, రాయలవారు మదగజం మీద వెళ్ళిపోతుంటే పెద్దనగారు అలా వస్తుంటే ఏనుగు దిగి చెయ్యిచ్చి పెద్దనగారిని కూడా ఏనుగు మీద ఎక్కించుకు తిప్పుతుండేవట. ఎవరైనా మహాత్ములకు గొప్ప సన్మానం చెయ్యాలి అనుకుంటే గజారోహణం చేయిస్తారు, ఏనుగు మీద ఎక్కించి తిప్పుతారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.